దేవుని సేవ అనే మాటకు ఒక్కొక్క తరంలో ఒక్కొక్క అర్థం మారుతూ ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం మీరు గమనించి చూసినట్లయితే ఈ మాట భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, ఒక్కొక్క తరములో ఒక్కొక్క భక్తుడు తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాలి. ప్రియులారా, మనం కూడా మన తరములో దేవుని సంకల్ప ప్రకారమైన సేవ మనం చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నాం. గమనించండి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మమును పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది గాని పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక అది తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించిరి. ఆ మాటలు మన మనస్సులో ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక వ్యక్తి విషయములో దేవుని సంకల్పం, ఒక తరము విషయములో దేవుని సంకల్పం అది మారుతూ ఉంటుంది. ఇది మాట గమనించాలి. దేవుని సేవ అంటే అర్థం ఏంటి? మార్టిన్ లూథర్ కాలంలో దానికి అర్థం వేరు, పౌలు కాలంలో దానికి అర్థం వేరు, యోహాను కాలంలో దానికి అర్థం వేరు. ప్రియులారా, మనం నిజముగా దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే అసలు దేవుడు ఏమి తలపెట్టి ఉన్నాడో మనం అది గ్రహించాలి. హబక్కూకు ప్రవచన గ్రంథంలో 3వ అధ్యాయంలో హబక్కూకు ప్రవక్త ఒక ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి. హబక్కూకు 3:2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును ఏమి చేయుము? తెలియజేయుము. నీ కార్యమును, అది ప్రార్థన. లార్డ్, మేక్ దై వర్క్ నోన్ అంటు మీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇయర్స్. యాజ్ ద ఇయర్స్ ఆర్ పాసింగ్ బై, సంవత్సరాలు గడుచుచుండగా నీ కార్యం ఏమిటో నాకు తెలియజెప్పు. దేవుని బిడ్డలారా, ఈ తరములో దేవుని కార్యం ఏంటో నీకు తెలుసా? ఇన్ దిస్ జనరేషన్ గాడ్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్, ఎ యూనిక్ పర్పస్, అన్ప్రెసిడెంటెడ్, ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి ఒక సంకల్పం దేవునికి ఉంది. దేవుని సంకల్పమును ఎరిగినట్లయితేనే దేవునికి మనము జత పనివారం కాగలం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మేము దేవుని జత పనివారము అని పౌలు చెబుతున్నాడు. వీఆర్ కో-లేబరర్స్ ఆఫ్ గాడ్. దేవుని జత పనివారము అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ పని చేయుచున్నాడో మేము కూడా అదే పనిలో పాలిభాగస్థులమై ఉన్నాం. దేవుడు ఏ పని చేస్తున్నాడో దాంట్లో నేను పాలివాడను. దేవుని పనిలో నేను పాలివాడిని కావాలంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి ముందు. దేవుడు చేసేది ఒకటి, నేను చేసేది ఇంకొకటి అయితే అది సేవ కాదు. చాలాసార్లు మనం దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుని ఇంట్లోనే పని చేస్తున్నాం కానీ దేవుని కార్యములలో మనకు భాగం లేకుండా పోతుంది. దేవుని సంకల్పం ఎరుగలేదు కనుక దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటూ దేవునికి మనం ఆటంకములుగా తయారైపోతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన మాట ప్రభువు చెబుతాడు. 16:2 చదవండి దయచేసి. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడును
దేవునికి సేవ చేయుచున్నానని ఎంత విచిత్రమో చూసారా? మిమ్మల్ని చంపుచున్న వారు ఏమనుకుంటున్నారు? దేవునికి సేవ చేస్తున్నామనుకుంటున్నారు. వెలివేసి ఇది సేవ అనుకుంటున్నారు. కొంతమందిని చంపేసి ఇది సేవ అనుకుంటున్నారు. అపొస్తలుల కార్యముల్లో 9:1 పౌలు రక్షింపబడక ముందు అతని వైఖరి చెబుతున్నాడు. 9:1 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు, చాలు చాలు చాలు, ప్రాణాధారమైనట్లు అస్తమానం అదే పని. ఎక్కడ క్రైస్తవుడు కనపడితే వెళ్ళి బెదిరిస్తున్నాడు, చంపుతున్నాడు, చంపిస్తున్నాడు, బరబరా ఈడ్చుకెళ్ళి జైల్లో మారేస్తున్నాడు. ఇదంతా ఏమనుకుంటున్నాడు? ఆయన సేవ అనుకుంటున్నాడు. గనక ప్రియులారా, దేవుని కార్యముల పట్ల మీకు ఆసక్తి ఉంటేనే చాలదు. దేవుని కొరకు సేవ చేద్దామని నువ్వు పూనుకుంటేనే చాలదు. అసలు దేవుని పని ఏమిటో నీకు ముందు తెలిసి రావాలి. ఎన్నో విషయాలు చెబుదామనుకున్నాను. ఈ ఒక్క పాయింట్ మనకు బాగా బుర్రకెక్కితే చాలు, ఈ కూటాలు విజయవంతం అయినట్టే. ఇన్ ద గైజ్ ఆఫ్ మినిస్ట్రీ మెనీ పీపుల్ ఆర్ స్టంబ్లింగ్ బ్లాక్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. చాలా మంది దేవుని కార్యాలకు అడ్డుబండలుగా తయారైపోయారు. రోమాపత్రికలో 10వ అధ్యాయం ప్రారంభ వచనంలో పౌలు భక్తుడు ఇదెందుకు ఇలాగ జరిగిందో చెబుతున్నాడు. గమనించండి. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. గమనించాలి. వారు యేసు ప్రభువును ఎందుకు సిలువ వేశారు? దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి. వారు దేని ఎందుకు ఆసక్తి గలవారో నాకు చెప్పండి. అక్కడ ఉన్న మాట చెప్పాలి నాకు. దేని ఎందుకు ఆసక్తి గలవారు? దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని కుమారుని ఎందుకు సిలువేశారు? దేవుని యందు ఆసక్తి ఉంది. దేవుని ప్రవక్తలు ఎందుకు రాళ్లు పట్టి చంపారు? ప్రవక్తను చంపుతున్నప్పుడు ఇదే దేవుని సేవ అనుకున్నాడు. దేవుని కుమారుణ్ణి చంపుతున్నప్పుడు ఇదే దేవుని సేవ అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? దే డోంట్ నో ద యాక్చువల్ టైం టేబుల్, ద స్కీమ్, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పం నీకు తెలియకపోతే నువ్వు దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటూ కొందరు ప్రవక్తల్ని చంపుతావు నువ్వు. If you don't know the counsel of God, you will crucify the word of God again in your generation. వారు యేసుని సిలువ వేశారని చెప్పుకుంటున్నాం. యేసంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి ఆయను, శరీరము దాల్చిన వాక్యమును వారు సిలువ వేశారు. ఈనాడు మన మధ్యలో కూడా వాక్యం ఉంది. ఇది శరీరధారి కాని వాక్యం, శరీరము దాల్చని వాక్యం. ఇది వాక్యమే. ఆనాడు శిలువలో వేలాడింది కూడా వాక్యమే. అప్పుడు వాక్యాన్ని సిలువేశారు, ఇప్పుడు వాక్యాన్ని సిలువేస్తున్నారు. కారణం ఏంటి? దేవుని సంకల్పం ఏంటో తెలియదు. దేవునికి ఒక డెఫినెట్ టైం టేబుల్ ఉందండి. ఆదాము కాలంలో, అబ్రహాము కాలంలో, నోవహు కాలంలో, దావీదు కాలంలో, మోషే కాలంలో, ఏలియా కాలంలో, పౌలు కాలంలో, మార్టిన్ లూథర్ కాలంలో, ఈనాడు మన కాలంలో, రంజిత్ ఓఫీర్ కాలంలో, గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ కౌన్సిల్ ఫర్ ఎవ్రీ జనరేషన్. వీ హ్యావ్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ దాట్. దేవుడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఏదో నేను సేవ చేసేస్తున్నాను అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశంలో సేవది, చేసే పనేమో దేవుణ్ణి సిలువేస్తున్నారు. దేవుని సేవకులను చంపుట అది సేవ అనే ఒక భ్రమలో ఉన్నారు. ఈ యొక్క భయంకరమైన స్థితిలో మనం చిక్కుకోకుండా తప్పించుకోవాలంటే మనకు కావలసింది ఏమిటంటే, ఏం కావాలో చెబుతున్నాడు. జ్ఞానం కావాలి. ఎందుకొరకు వారు అలాగ చేశారు? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానం అంటే ఏ జ్ఞానమో మనం చూద్దాం దయచేసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం
అందుకొరకే ఎఫెసీ పత్రిక ఒక పెద్ద బంగారు గని వంటిదండి. దాన్ని ఒక 100 సంవత్సరాలు తోమాలి మనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ద మిస్టరీ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక్కో జనరేషన్ అది వేరండి. ప్రతి తరంలో కూడా చాలా మంది దేవుని సంకల్పం ఎరుగని సేవ చేస్తున్నారు. అది సేవ కాదు సోదరుడా. వాక్యమును సిలువ వేయుచున్నటువంటి కార్యక్రమంలో నువ్వు పాలువాడు కావద్దని నీకు మనవి చేస్తున్నా. ఈ తరంలో దేవుని పని ఏమిటంటారు? ఈ తరంలో దేవుని పని ఏమిటి? ఈ తరంలో దేవుని పని ఏమిటంటే వాక్యంలోనే చెబుతున్నాడు, మనమందరమును విశ్వాస విషయములో ఏకత్వము, దట్ ఈస్ ద స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ జనరేషన్. ఈ తరములో అన్ని సంఘాలు ఏకం కావాలి. సంఘములలో ఉండే సత్యాన్వేషకులందరూ ఒక్కటి కావాలి. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోక తప్పదు. చాలా మంది అడుగుతున్నారు, ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది? అసలు యెజబెలు ఆత్మను పారద్రోలాలి అని కన్విన్స్ అయ్యాం. యెజబెలు తెచ్చిపెట్టిన కన్ఫ్యూజన్ని తొలగించాలని మనం ఒప్పుకున్నాం. ఎలాగ చేయాలి? ఆనాడంటే అది యెహూకు కళ్ళారా కనబడింది. దాన్ని పడద్రోసి గుర్రాలతో తొక్కించేశాడు. ఇప్పుడు ఈ యెజబెలమ్మ మనకు కనపడేది కాదు, చేతికి దొరికేది కాదు. దాన్ని ఏం చేయగలం? ఎలాగూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. యెజబెలు ఆత్మ దాన్ని పారద్రోలాలంటే మొట్టమొదటి మాట, ఏలియా మన కళ్ళ ముందు మాదిరి పురుషుడిగా కనపడుతూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, ఏలియా ఏం చేశాడో మనం చూద్దాం. కొంచెం మొదటి రాజుల గ్రంథంలోకి వద్దామండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ప్రాఫెట్ ఎలైజా ఇన్ ద బైబిల్. ఏలియా ప్రవక్త యొక్క మొట్టమొదటి ప్రస్తావన అది. సడన్ గా ప్రత్యక్షమవుతున్నాడు. ఏమన్నాడు? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీయుడైన ఏలియా ఆహాబు రాజు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైన వర్షమైన కురవదని ప్రకటించాడు. సడన్లీ హీ అపియర్డ్ ఫ్రమ్ నోవేర్. దయచేసి మీరు గమనించాలి. We shall dig deeper into the word of God. All of a sudden, out of nowhere, he appears. అంతసేపు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? 16వ అధ్యాయం అంతా చెబుతాడు ఆహాబు యొక్క దుష్టత్వం, ఆహాబు యొక్క దుష్టత్వం, యెజబెలు యొక్క దుష్టత్వం, దుర్మార్గ క్రియలని చెప్తాడు. చెప్పి 17వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీయుడైన ఏలియా సడన్ గా ప్రత్యక్షం ఏమన్నాడంటే, ఓ ఆహాబు రాజా, హుటాహుటిని నేరుగా రాజభవనం లోపలికి వెళ్ళిపోయాడు. ఎన్ని గుండెలండి! రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడండి. రాజభవనం లోపలికి వెళ్ళి నిలబడి, ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ జీవము గల యెహోవా జీవము తోడు. ఎక్కడ ఉన్నాడట ఆయన? యెహోవా సన్నిధిలో. ఆహాబు ముందు ఉన్నాడు, ఆహాబు ఇంట్లో ఉన్నాడు. అది ఆహాబు ఇల్లు కానీ, ఇంకా వాడి ముత్తాత ఇల్లు కానీ, ఇశ్రాయేలు రాజు ఇల్లు కానీ, ప్రపంచ చక్రవర్తి ఇల్లు కానీ, నేనెక్కడ ఉన్నానో అది యెహోవా సన్నిధి అనే కాన్ఫిడెన్స్ ఏలియాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. మళ్ళీ నేను చెప్పేదాకా నీ దేశం మీద వర్షం పడదు, మంచు పడదని చెప్పి వెళ్ళిపోయాడు. Where did he get that confidence?
suddenly announcing, I am binding the heavens in the name of Jehovah. యెహోవా నామములో ఆకాశం బంధిస్తున్నానని ఎట్లా చెప్పగలిగాడు? అంతకుముందు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలోకి వచ్చి అంతకు మునుపున్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. యాకోబు 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా, మనకందరికీ ఏం తెలుసంటే వర్షం పడాలని కర్మేలు కొండ మీద ప్రార్థన చేయడమే మనకు తెలుసు. లుక్ అట్ దట్ స్ట్రేంజ్ స్టేట్మెంట్. వర్షం పడాలి వర్షం పడాలి అని ప్రార్థన చేశాడు అని చెప్పుకుంటాం. బైబిల్ ఏం చెబుతుందంటే వర్షం ఆగిపోవాలి అని ఆసక్తిగా ప్రార్థన చేశారంట. ఇశ్రాయేలుకు శ్రేయోభిలాషి అని చెప్పుకుందామా? ఈజ్ హీ ద వెల్ విషర్ ఆఫ్ ఇజ్రాయెల్? ఏం ప్రార్థన చేశాడు? దేశమంతా సుభిక్షంగా ఉంది, పంటలు పండుతా ఉన్నాయి, విర్రవీగి బరితెజించి విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. ఏలియా ఒక్కడే కొండ మీదకి వెళ్ళిపోయి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా దేశము మీద వర్షం ఆగిపోవునుగాక. ఆసక్తిగా ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆఖరికి దేవుడు మాట ఇచ్చాడు, నా కుమారుడా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా వర్షం మూసేస్తున్నాను, వెళ్ళు. దేవుని వల్ల ఆ మాట పొందిన తర్వాత ఆహాబు దగ్గరకు వచ్చాడు. హీ వాజ్ ప్రేయింగ్ బిఫోర్ హీ కేమ్ టు కింగ్ అహాబ్. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వర్షం ఆగిపోవాలి. ఎందుకో తెలుసా? వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ దేశమంతా సుభిక్షంగా ఉన్నంత కాలం ప్రజలు తాము చేస్తున్న పాపము నుండి వెనుకకు మళ్ళుకోరు. వర్షాలు కురుస్తూ ఉంటే బయలుదేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నారు. వర్షాలు కురుస్తూ ఉంటే యెహోవా దేవుడు చేతగానుడు అనుకుంటున్నారు. దేవుడంటే భయం లేకుండా పోయింది. నా ప్రజలకు బుద్ధి రావాలంటే ఇదొక్కటే పని. చాలా మంది సత్య ప్రవక్తలు బయలుదేరారు. అహాబు, దుర్మార్గుడా, నువ్వు చేసే ద్రోహాలు మానుకో, యెహోవాయే దేవుడు, బయలు కాదు అని ప్రకటించారు. యెజబెలమ్మ సైనికులను పంపించి కత్తివాత వాళ్ళందరినీ నరికించేసి ఖడ్గము చేత యెహోవా ప్రవక్తల్ని చంపించేశారు. ఇంకా వర్షాలు కురుస్తానే ఉన్నాయి, దేశమంతా సుభిక్షంగా ఉంది. యెహోవా ప్రవక్తల్ని చంపాం, యెహోవా ఏమీ పట్టించుకోలేదు. మా బయలుదేవుని ఆరాధిస్తున్నాం, ఆయనే వర్షాలు కురిపిస్తున్నాడు. ఆ భ్రష్టత్వములో కూరుకుపోతున్నారు. ఒక్కటే పరిష్కారం, వాళ్ళకు బుర్ర పనిచేయాలంటే షాక్ ట్రీట్మెంట్ కావాలి. వర్షం ఆగిపోవాలంటే యెహోవా నామమున నేను ప్రకటిస్తున్నా, వర్షం ఆగిపోతుంది అన్నాడంటే. హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ది నేషనల్ ట్రాజెడీ ఆర్ దట్ నేషనల్ అపాస్టసీ. దేశమంతా ఉన్నటువంటి విశ్వాస భ్రష్టత్వాన్ని బట్టి వేదనతో కన్నీళ్లు గార్చి అంగలార్చి ప్రార్థించినటువంటి ఒక ప్రవక్త ఏలియా. ప్రియులారా, ఈ రోజుల్లో యెజబెలు ఆత్మక్రియ చేయించుండగా ప్రతి గ్రామములో ఏలియా వలె కన్నీరు కార్చి ప్రార్థించే ప్రార్థన బృందాల్ని నిర్మాణం చేయమని ప్రభు నాకు ఆజ్ఞాపించాడు. ఐ వాంట్ టు బిల్డ్ అ ప్రేయర్ టీమ్స్ ఇన్ ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ సిటీ. గుంటూరులో, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాదు, వరంగల్, గోదావరి, కని మెదక్, ఎక్కడెక్కడ జనం వచ్చారో ఒక్కొక్క టౌన్లో నాకు ఒక కాంటాక్ట్ పర్సన్ కావాలి. ప్రతి గ్రామంలో ఒక కాంటాక్ట్ పర్సన్ కావాలి. ఒక 5, 6, 10 మందో ప్రార్థనా బృందాలు ఏర్పడాలి. ఇక నుంచి ప్రకటిస్తాను, ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలలో సరిగ్గా బుధవారం సాయంత్రం 7 అయ్యేసరికి మోకాళ్ళు ఉండాలి అందరూ. కొన్ని వందల ప్రార్థనా బృందాలు మోకాళ్ళు ఉండాలి. సరిగ్గా 7 గంటలకు మోకాళ్ళుని 9 గంటలకు లేవాలి. ఒకటే ప్రార్థన, నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా బిడ్డలను కాపాడమనే ప్రార్థన కాదు. దేవా, సంఘములో ఉన్న యెజబెలు ఆత్మను
నువ్వు పారద్రోలు. సంఘములో దుర్బోధలను ఖండించు. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడ్డ బోధ ఏదో మాకు బయలుపరచు. లేఖనములను దేవుని సంఘములో సింహాసనం ఎక్కించు. మానవ బోధలను సంఘము నుండి పారద్రోలు. ఒకే ప్రార్థన. We pray against the spirit of Jezebel. 5, 4, 6, 10 మంది, వందల కొద్ది ప్రార్థన బృందాలు ఆల్ ఓవర్ ద నేషన్. ఒకనొక దినం రాబోతుంది, నేను నమ్ముతున్నాను. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలలో వేల కొద్ది ప్రార్థనా బృందాలు ఏలియా వలె ప్రార్థించబోతున్నారు. వారానికి ఒక దినం 2 గంటలు 3 గంటలు మీ మనసు నుండి అదే ప్రార్థన ఉండాలి. సంఘములోని గలిబిలి తొలగిపోవాలి. సంఘములోని కన్ఫ్యూజన్ తొలగిపోవాలి. రకరకాల భిన్న బోధలు ఉండకూడదు. ఒకే బోధ నిరూపించబడాలి. ప్రార్థన మొట్టమొదటి మాట. ప్రార్థన చేసేటప్పుడు ఏదో వేగంగా ఏదో ప్రార్థన ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడేసేయడం ప్రార్థన కాదు. ప్రే స్పెసిఫికల్లీ. నీ ప్రార్థన చాలా క్లియర్గా ఉండాలి. దేవా, నీ సంఘమును ఆశీర్వదించు, దీవించు, గొప్ప చేయి, వర్ధలు ఎక్కువ చేయి, మంచిగా చేయి, గొప్ప ఏమి చేయి, ఏంటది నీ ప్రార్థన? స్పెసిఫిక్గా ఉండాలి. నేను గత 15-16 ఏళ్లుగా ప్రార్థన చేస్తున్నాను. నాకు బద్ధ శత్రువు ఒక్కటేనండి. సంఘములో గలిబిలి పుట్టించిన దురాత్మతో నాకు జాతి వైరం ఉంది. ఐ ప్రే స్పెసిఫికల్లీ అగైన్స్ట్ ఇట్. నా ప్రతి ప్రార్థన బల్యంలాగా రివ్వర దూసుకుపోయి దాని డొక్కలో గుచ్చుకుంటున్నాను. సరిగ్గా గురి చూసి విసిరాలి. గురి చూడని వారి వలె మనం ప్రార్థన చేయొద్దు. అర్థమైందా? నీ ప్రార్థనలో ఏముండాలి? స్పష్టత ఉండాలి. మొట్టమొదటి మాట ప్రార్థన. రెండవది చర్చా వేదికలు. దయచేసి మీరు మరలా ఆ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి రండి. బయలుదేవత ప్రవక్తలు 400 మంది, ఆషేరాదేవి ప్రవక్తలు 450 మంది. ఒక సమాజ కూటాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అసలు సత్యమేదో నిగ్గు తేల్చాలి. కర్మేలు కొండ దగ్గరికి, నా దగ్గరికి సమకూర్చు. 20వ వచనం చూడండి. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు. ఎవరొచ్చారండి? అబద్ధ ప్రవక్తలు వచ్చారు, నిజమైన ప్రవక్త కూడా వచ్చాడు. ఏ ప్రవక్త కాకుండా తిరమకలో పడ్డ జనం కూడా వచ్చారు. లార్జ్ గ్యాదరింగ్, లక్షలాది మంది వచ్చారు. ఏలియా అన్నాడు, రండి. 21వ వచనంలో, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి అని మాట్లాడుతున్నాడు. 24 ప్రాముఖ్యముగా గమనించాం. 24 ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో. బాగా శ్రద్ధగా గమనించాలండి. ఏలియా అంటున్న మాటలు గమనించండి. మీరు బయలుదేవత పేరున ఒక బలిపీఠం కట్టండి, నేను కూడా యెహోవా నామమున ఒక బలిపీఠం కడతాను. మీరు ఒక ఎద్దును వధించండి, కట్టెలు పేర్చండి, దాని మీద ఎద్దు మాంసం ముక్కలు ఉంచండి. మీరు మీ బయలుదేవత పేరు మీరు ప్రార్థన చేయండి. తర్వాత నేనేమో యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. మీరు అగ్ని మాత్రం పెట్టొద్దు. కట్టెలు, మాంసము, బలిపీఠం అన్నీ ఉండాలి. నిప్పు మాత్రం మీరు పంపించొద్దు. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్నిని పంపించి అగ్ని చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండి. ఒక బలిపీఠమేమో అసత్య బోధలకు ప్రతీక, ఇంకో బలిపీఠమేమో సత్యమైన బోధకు ప్రతీక.
ఇప్పుడు ఏం దిగి రావాలట? ఏం దిగి రావాలట? అగ్ని దిగి రావాలి. ఏ బలిపీఠం మీదకి అగ్ని దిగి వస్తుందో ఆ బలిపీఠపు దేవుడే నిజమైన దేవుడు. నేను చెబుతున్నాను, మనకు నిరూపణగా దిగి రావలసిన అగ్ని దేవుని వాక్యాగ్ని. ఈ మాట మీరు గమనించాలి. ఇర్మియా గ్రంథంలో 23:29 మరలా గమనించండి. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? ఈ రోజుల్లో లేఖనాలనే దేవాగ్ని ఏ బోధను స్థిరపరుస్తున్నాయో ఆ బోధే సత్యబోధ. నేను బలిపీఠం పెట్టుకుంటాను, నువ్వో బలిపీఠం పెట్టుకో. నీ ఒక విధమైనటువంటి బలియజ్ఞం సిద్ధం చేయి, నేను కూడా ఇంకో బలియజ్ఞం సిద్ధం చేస్తాను. పరిశుద్ధ లేఖనాలలోని సారాంశమంతా ఏకీభవించి ఏ బోధను స్థిరపరుస్తుందో అదే మనం అవలంబించాల్సిన బోధ. లెట్ us test the doctrine by the fire of the word of God. దేవుని వాక్యం అనే అగ్నితో నిరూపించబడాలి. ప్రియులారా, ఈ మాట బాగా మనసున నాటనివ్వండి. ఈ దినములలో సత్యాన్ని అద్భుత కార్యాల ద్వారా స్థిరపరచలేము. ఒకానొకప్పుడు సత్యము సూచక్రియల చేతనే స్థిరపరచబడింది. కానీ కడవరి కాలం సమీపించుకొలది దేవుని పాలసీ మారింది అనే మాట మీరు బాగా జీర్ణం చేసుకోండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, నిజమే. ఆయన మార్పు లేనివాడు, వాస్తవమే. కానీ దేవుని ప్రణాళిక మాత్రం మారుతూ ఉంది. కైండ్లీ అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. దేవుని ప్రణాళిక మారుతోంది. మార్కు సువార్త 16:20 ప్రకారం వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల చేత ప్రభువు వాక్యమును స్థిరపరచుచుండెను. బట్ ఇట్ విల్ నాట్ బి సో ఇన్ ద లాటర్ డేస్. అప్పుడేమో సూచక్రియలు వారిని స్థిరపరిచాడు. రానున్న ఆఖరి దినాల్లో సూచక క్రియల ద్వారా దేవుడు సత్యాన్ని స్థిరపరచాడు. ఎందుకని చెప్పండి? సాతాను కుమారుడైన నకిలీ క్రీస్తు రాకడ కూడా దేనితో కూడుకొని ఉంటుంది? 2వ తెస్సలోనిక 2:9 ప్రకారం దేంతో కూడుకొని ఉంటుంది? 2వ తెస్సలోనిక 2:9 ప్రకారం దేంతో కూడుకొని ఉంటుంది? సమస్తమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ మోసము చేసే శక్తితో కూడుకొని ఉంటుంది. దేవుని ప్రవక్తలు అద్భుతాలు చేస్తారు, సాతాను సేవకులు కూడా అద్భుతాలు చేస్తారు. అబద్ధ ప్రవక్త కూడా గొర్రె పిల్లకున్న కొమ్ములు కలిగి ఉంటాడు. సో మిరకిల్స్ ఆర్ నో మోర్ ఏ ప్రూఫ్ ఫర్ ద ట్రూత్. అద్భుతాలు సత్యానికి నిరూపణ కాదు. అగ్ని దిగి వచ్చిన వాడే, అక్షరాల అగ్ని దిగి వచ్చిన వాడే సత్య ప్రవక్త అయితే, రేపు అబద్ధ ప్రవక్త కూడా అగ్నిని ఆకాశము నుంచి కాదు. చూశారా మాట బైబిల్లో? ఏమండి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, దయచేసి మీరు 13వ వచనం చదవండి. ప్రకటన 13వ అధ్యాయము, అది ఆకాశము నుండి భూమి మీదికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లు. ఇప్పుడు బాగా గమనించండి. పాత నిబంధనలో ఏలియా పరిచర్యకు, క్రొత్త నిబంధనలో ఏలియా పరిచర్యకు భేదాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినాలి. పాత నిబంధనలో ఏలియా భౌతికమైన అగ్ని దింపాడు, పాంచభౌతిక సంబంధమైన అగ్నిని దింపాడు, లిటరల్ ఫైర్. కానీ లిటరల్ ఫైర్ దిగి రావడమే ఈనాడు నిరూపణ అనుకుంటే, అప్పుడు ఈ అబద్ధ ప్రవక్త కూడా చెప్పేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. నమ్ముదామా? మరి నమ్ముదామా? నమ్మడానికి వీల్లేదు. కనుక అక్షరాల జరిగే అద్భుతాలు దేవుని సత్యానికి నిరూపణ కాదు. ఈ కడవరి కాలముల్లో మన గురి ఈ భౌతికమైన అగ్ని నుంచి తొలగిపోయి దేవుని వాక్యం అనే అగ్ని మీద నిమగ్నం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెబుతున్నాడు.
మరియు ఇంతకంటే స్థిరమైన, దయచేసి గమనించాలి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. ఎంతకంటే స్థిరమైనది? ఆకాశము నుంచి దిగివచ్చిన ఆ స్వరము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. పేతురు దేన్ని మన కళ్ళ ముందెత్తి చెబుతున్నాడు? రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఉన్నాడు, పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపల ఆయన వస్త్రాలు, ముఖరూపము, ఆయన శరీరం అంతా మహిమ దేహముగా మార్చబడింది. మధ్యాహ్న కాలపు సూర్యుని కంటే ఎక్కువైన వెలుగుతో యేసు దగదగ మెరిసిపోతున్నాడు. పరలోకము నుండి ఇద్దరు మహాప్రవక్తలు దిగి వచ్చారు, మోషే, ఏలియా. యేసు ప్రభుతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. యెరూషలేములో యేసు చేయబోయే శిలువ యజ్ఞాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రవచనాల్లో ఎక్కడెక్కడ ఏమేం మాట రాసి ఉన్నది యేసు, మోషే, ఏలియా మాట్లాడుకుంటున్నారు. పేతురు, యోహాను, యాకోబును చూస్తున్నారు దిగ్భ్రాంతి చెంది. ఈ లోపల పేతురు యేసుకు అనకూడని ఒక మాట సలహా చెప్తాడు. యేసయ్య, మనం ఇక్కడే ఉంటే మంచిది. అంటే ఎక్కడ ఉంటే మంచిదో యేసయ్యకు తెలియనట్టు, ఈయనకే తెలిసినట్టు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఆయనకు తెలియదా మంచిదో కాదో? ఆయనకు చెబుతున్నాడు ఇది మంచిదంట. ఓహో అలాగనైనా నాకు ఐడియా రాలేదే, అలాగైతే ఇక్కడే ఉందాం అంటాడు ఆయన. ఆయనకు నీ బోడి సలహా చెప్పడం ఏంటి? తండ్రి అయిన దేవుడికి కోపం వచ్చేసింది. షకీనా మేఘాన్ని పంపారు. ఆ మేఘం వచ్చి వారిని కమ్ముకొని ఆవరించగా కళ్ళు బయలు గమ్మినాయి. ఆ మహాశబ్దము, మహాదివ్య మహిమ నుండి తండ్రి అయిన దేవుని స్వరం వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినండి. ఎవరి మాట వినాలి? కళ్ళెత్తి చూశారు. యేసుగాక మరెవ్వరూ కనబడాలేదు. ఇంతకు నాకు చెప్పండి, ఆనాడు దిగి వచ్చిన మహిమ మేఘం పరిశుద్ధాత్మ మేఘమేనా, ఇంకేమన్నా సైతాన్ పంపిన మేఘమా? ఆనాడు ఆ మేఘంలోంచి వచ్చిన స్వరం తండ్రి అయిన దేవుని స్వరమేనా, లేకపోతే ఎవరన్నా సైతాన్ యొక్క మాట? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని స్వరని అనుమానం లేదు. దేవుడే ముఖాముఖి మాట్లాడుతుంటే, దేవుని మేఘమే దిగి వచ్చి ఉంటే, కన్నులారా ఈ అద్భుతమైన మహిమంతా చూస్తూ ఉంటే, ఈ మహిమ గల దృశ్యమంతా ఎత్తి చెప్పి పేతురు అన్నాడు, దీన్ని బట్టి నమ్మొద్దులండి. ఆ మహిమ మేఘం రావడం రైటే, దేవుడు మాట్లాడడం రైటే, కానీ అది మనకి పెద్ద నిరూపణ కాదు. దీనికంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు దేనికంటే దేవుని స్వరమే. గమనించాలి ప్రియులారా, మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ క్షణాన గబ్రియేలు దూత పరలోకము నుంచి చీల్చుకొని దిగి వచ్చి మెరిసిపోతున్న వస్త్రధారణతో, మెరిసిపోయే శరీరంతో గబ్రియేలు దూత వచ్చి ఒక బోధ చేసినా దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సాక్షాత్తు ఒకనొక షకీనా మేఘము దిగి వచ్చినా, ఆ మేఘము నుంచి తండ్రి అయిన దేవుడే మాట్లాడినా నేను లెక్క చేయనండి. బైబిల్ వాక్యాన్ని బట్టి తండ్రి అయిన దేవా, నీ స్వరము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం నాకుందని చెప్పగల ధైర్యం నాకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బికాజ్ ద బైబిల్ సేస్ ఇట్. దేవుడు మాట్లాడినా దానికంటే స్థిరమైంది ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యం అంటే మళ్ళీ సంఘంలో ప్రవచనాలు చెప్పేది అనుకుంటారేమో, తప్పు. ఆ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి, 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని అది లెక్క. ప్రవచన వాక్యం అంటే అర్థం ఏంటి? లేఖనములోని ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఇప్పుడు గమనించాలండోయ్, మళ్ళీ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, దేవుని వాక్యమందు లక్ష్యము లేకపోయిన ఎడల మీకు కీడు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. సంఘాలకు కీడు, కుటుంబాలకు కీడు, సేవకులకు కీడు, బైబిల్ అంటే లక్ష్యం లేనప్పుడు. ఇఫ్ యు వాంట్ ద ట్రూ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, లెర్న్ టు రెస్పెక్ట్ అండ్ ట్రెంబల్ బిఫోర్ ద హోలీ బైబిల్. బైబిల్ గ్రంథం ముందు గడగడ వణకని వాడికి దేవుని ఆశీర్వాదం ఉండదండి. దీని యందు లక్ష్యముంచిన ఎడల నీకు మేలు. దేవుని వాక్యమనే అగ్ని. ఈ మాట గమనించండి. ఒకానొకప్పుడు ఒక సత్యాన్ని నిరూపించడానికి దేవుడు అద్భుతాలు, ఏమండి, సూచక క్రియలు, మహత్కార్యాలు చేశాడు. కానీ కడవరి కాలం సమీపించుకొలది దేవుడు సూచక్రియల మీద ఆధారపడడం లేదు. కానీ లేఖనములను పరిశోధించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేఖనాలు పరిశోధించాలి. లేఖనాలే అగ్ని. ఈనాడు నా బలిపీఠం మీదికి రావాల్సింది, నా బోధన విని నా బోధ నిరూపించడానికి దిగి రావాల్సింది మామూలు అగ్ని కాదు. లేఖనములలో ఉండే అగ్ని నా బోధను నిరూపిస్తే అప్పుడు నేను సత్య ప్రవక్తను అవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ లేఖనాలు నా బోధన సమర్థించకుండా ఆకాశం నుంచి అగ్ని వచ్చినా నేను అబద్ధ ప్రవక్తని అని మీరు గ్రహించండి అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. I'm a false prophet. Even I can call the fire from heaven if the Bible doesn't prove my doctrine. నా బోధన బైబిల్ నిరూపించకపోతే అగ్ని దింపగలిగినా నేను అబద్ధ ప్రవక్తనే. నా బోధన బైబిల్ ఒప్పుకున్నంత కాలం, నా బోధన బైబిల్ ఖండించనంత కాలం, ఏ సూచక్రియ చేయకపోయినా నేను సత్య ప్రవక్తనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి మనం చూద్దాం. 41వ వచనం. అనేకులు వాని వద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియలు చేయలేదు కానీ, ఏమండి, యోహాను ఏ సూచక క్రియలు చేయలేదు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో మీరు గమనిస్తున్నారా? యోహాను ఏ సూచక క్రియ చేయలేదు. What actually decides the greatness of a servant of God? లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో, స్త్రీలు కరిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. మత్తయి సువార్త 11:11లో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఇది వరకు పుట్టలేదు అనే మాట మనం చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, he shall be great in the sight of the Lord, in the sight of the Lord. యెహోవా దృష్టికి, ఎంత గొప్ప మాట అండి. దేవుని దృష్టికి మనం గొప్పవారం కావాలి. ఈ లోకం నన్ను గొప్పవాడాలని కాదండి. I want to be a great man in the sight of the Lord. John was a great man in the sight of the Lord. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరండి. ఈ మాట మనం బాగా గమనించాలి. మానవ దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించి చదివి సహాయం చేయండి దయచేసి. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి ఘనంగా మనం ఉండాలండి. ఈ లోకంలో గొప్ప సేవకుడు ఎవరని మిమ్మల్ని అడిగాను అనుకోండి, స్వస్థపరిచే వరం కలిగిన వాడు గొప్పవాడు అంటారు, అద్భుత కార్యాలు చేసేవాడు గొప్పవాడు అంటారు. మామూలుగా సువార్త చెప్పుకునేవాడు మన దృష్టికి గొప్పవాడు కాడు. కానీ యేసయ్య దృష్టి ఏమిటో తెలుసా? ఏ సూచక్రియ చేయని యోహాను స్త్రీలు కనిన వారందరికంటే గొప్పవాడు. అబ్రహాము కంటే యోహాను గొప్పవాడు, మోషే కంటే యోహాను గొప్పవాడు. మోషే కర్ర చాపగా సముద్రం 2 పాయలైంది. మోషే కర్రతో కొట్టగా బండ చీలి మహానది ప్రవహించింది. మోషే అనేక సూచక్రియలు మహత్కార్యములు చేసినవాడు. మోషే సినాయి కొండ దిగి వచ్చుచుండగా అతని ముఖ చర్మం
దేవుని మహిమతో ప్రకాశించింది. ఇశ్రాయేలు వారు చూడలేక ముఖం కప్పుకున్నారు. కాలుచున్న కొండ మీదకి మోషే వెళ్ళి 2 సార్లు 40 దివారాత్రులు దేవుని దగ్గర మంచినీళ్లు కూడా లేకుండా గడిపాడు. దేవలోక దర్శనాలు, భూత భవిష్యత్కాల దర్శనాలు ఎరిగిన వాడు మోషే. బట్ యు నో, జాన్ ద బాప్టిస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ మోసెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బైబిల్లోని ప్రవక్తలందరికంటే గొప్పవాళ్ళు ఎవరని మిమ్మల్ని అడిగితే మీరు తప్పకుండా మోషే పేరు చెప్తారు. కానీ అందరికంటే యోహాను గొప్పవాడు. ఎలీషా ప్రవక్త చనిపోయిన తర్వాత కూడా ఆయనలో శక్తి తగ్గిపోలేదు. చనిపోయాడు, మట్టికి మన్నైపోయింది దేహం, అస్థిపంజరం మాత్రం మిగిలిపోయింది భూమిలో. చాలా ఏళ్ళు అయిపోయిన తర్వాత అదే చోట మరొక శవాన్ని సమాధి చేద్దామని తవ్వారు. ఏవో ఎముకలు ఉన్నాయి, ఎవరి ఎముకలు అనుకుని పక్కన పెట్టేశారు. ఈ శవాన్ని అందులో పెట్టారు. ఈ ఎముకలు తగలగానే శవం దిగ్గును లేచి కూర్చు. ఎలీషా ఎముకలు కూడా చచ్చిన వాడిని బతికించినాయండి. ఇప్పుడు బతుకున్నాడు ప్రార్థన చేస్తున్న లేవడం కష్టం. చచ్చిపోయినాడు ఎముకలు చచ్చిన వాడిని బతికించినాయి. వాట్ ఎ గ్రేట్ ప్రాఫిట్ హి వాస్. కానీ ఎలీషా కంటే కూడా ఎవరు గొప్పోడంట? అరే, ఎన్నడూ ఒక చిన్న జ్వరం కూడా బాగు చేయలేదు. యోహాను ఏ సూచక క్రియ, బట్ దెర్ ఇస్ నన్ గ్రేటర్ దాన్ హిమ్. దేవుని తీర్పు ఏమిటండి? ఏమిటో నేను చెప్తాను, గమనించండి. మత్తయి సువార్త 11లోకి మళ్ళీ రండి ప్రియులారా. ఈ ఒక్క మాట మీరు గమనించగలిగితే, నేర్చుకోగలిగితే నా ప్రయాసంతా సార్థకమైనట్టే భావిస్తా. మత్తయి 11వ అధ్యాయం 7-8 వచనాలు శ్రద్ధగా చదవండి. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి, ఈ మాట మీరు మర్చిపోవద్దండోయ్. ఎవరిని గూర్చి? యోహానును గూర్చి యేసు ఇలాగు చెప్పసాగెను. I want you to use your imagination, your understanding about this verse. మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? వినండి. గాలి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళితిరి? కొంచెం ఆగండి. గాలికి కదులుచున్న రెల్లునా అని ఒక నిమిషం ఆగాడు యేసయ్య. వాళ్ళప్పుడు అలా కూపారనుకోండి, అవును అని. అప్పుడు మరి ఏమి చూడ వెళ్ళితిరి అనే మాట వస్తుందా? ఇప్పుడు మీరుండి, అన్నయ్య నీకేం కావాలి, కాఫీ కావాలా అంటే నేను అవును అన్నాను అనుకో. మరి ఏమి కావాలి అన్నారు మీరు. కాఫీ కావాలా అంటే నేను అన్నాను అనుకోండి. అప్పుడేం ప్రశ్న వస్తుంది? మరేం కావాలి? వద్దు అన్నందుకు రెండో ప్రశ్న ఏంటి? ఇప్పుడు గాలికి కదులుచున్న రెల్లునా, ఏం చూడ్డానికి పోయారు? గాలికి కదిలే రెల్లునా అన్నప్పుడు వాళ్ళు అన్నారు అన్నమాట. అందుకని యేసయ్య ఏమన్నాడు? మరి ఏమి అది ప్రశ్న. ఒకవేళ వాళ్ళు మీరేమి చూడవెళ్ళి తిరిగి గాలి కదులుచున్న రెల్లునా అంటే అవును అన్నారు అనుకోండి, మరి ఏమి అని ప్రశ్న రాదు. యోహానులో ఉండే గొప్పతనం ఏంటంటే, గాలికి కదులుచున్న రెల్లు కాడ ఆయన. అర్థమైందా? గాలి కదులుచున్న రెల్లు మీరు గమనించాలండో. నేను ఈ 5 రోజులు, ఈ 10 కూటాలు ఒక్క ప్రసంగమే చేశాను. మీరు గమనిస్తున్నారో లేదో? ఈ 10 కూటాలు కాదు, ఈ 16 ఏళ్ళు ఒక్క ప్రసంగమే ధారావాహికంగా చేస్తున్నా. ఐఎమ్ ప్రీచింగ్ వన్ బిగ్ సర్మన్ ఫర్ ద లాస్ట్ 16 years. గాలికి కదులుచున్న రెల్లు యోహాను కాదు. There are so many preachers who are easily carried away by the popular trends of preaching and doctrine. చిన్న గాలి ఎటు గాలి వీస్తాడు వంగిపోయేవాడు కాదు. He has his own stand. పాపులర్ ఒపీనియన్ కి వ్యతిరేకంగా ఎదురీయగలిగిన దమ్మున్న ధైర్యశాలి.
గాలి కదులుచున్న రెల్లునా కాదు. యోహాను గాలి కదిలే రెల్లు కాదు. చాలా మంది బోధకులు ఏ గాలి వీస్తే ఆ గాలి, మీకు జ్ఞాపకం వచ్చిందా ఎఫెసీ పత్రికలో? గాలికి కొట్టుకొని, ఏమండి, గాలికి కొట్టుకొని పోవునట్లు. చాలా మంది నేను ఎరిగిన సేవకులు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడి ఒక సిద్ధాంతం చెప్పిన తర్వాత ఎవరో అమెరికా దొరికాడు. ఆయన అన్నాడు, పిల్లలుగా లోడువు కదా నాయన, నువ్వు ఎంతకాలం కష్టపడతావు, మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలేస్తా ఉంది, ఒక హాస్టల్ పెట్టిస్తాం, పిల్లల్ని ఒక 50 మందిని పెట్టుకో, మేము డబ్బులు పంపిస్తాం, నువ్వు బాగుపడొచ్చు, నీ పిల్లలు బాగుపడతారు అని ప్రలోభ పెట్టారు. అలాగా దేవుడు పంపిన సహాయమే కాబోలనుకున్నాడు ఈయన. అంతా చెప్పిన తర్వాత సావు కబురు చల్లగా చెప్పారు. అయ్యా అంతా బాగానే ఉంది, నీకు సహాయం చేద్దామని మాకు ఆశ ఉంది, సహాయం కావాలని నీకు ఆశ ఉంది, కానీ ఒక చిక్కొచ్చి పడింది. మన డబ్బులు ఇచ్చే దొరలకి అన్య భాషలంటే ఇష్టం లేదు. ఆలోచన చేశాడు, అదింత పని దొరగారు, డబ్బులు కావాలి కానీ భాషలు ఎంత పని, అది వదిలేసుకుంటానండి, ఇక నుంచి మాట్లాడను అని కాంప్రమైజ్ అయిపోయారు. డాలర్ రాకముందే అన్య భాషలు మాట్లాడాడు, డాలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు భాషలు మాట్లాడడానికి దయ్యం పట్టింది అంటున్నాడు. నేను అడిగాను ఆయన్ని, ఏనాయనా నేను భాషలు మాట్లాడితే నాకు దయ్యం పట్టిందా? మరి నీ దయ్యం ఎప్పుడు వదిలింది? నువ్వు ఒకప్పుడు మాట్లాడావు కదా, నీ దయ్యం ఎప్పుడు వదిలింది? డాలర్ చూడగానే దయ్యం పోయిందా? డాలర్ చూడగానే వెళ్ళిపోయేవాడు దేవుడండి, దయ్యం కాదు. ఒకవేళ అన్య భాషలో కనుక దయ్యం అయి ఉంటే డాలర్ను చూసి పారిపోడు. అన్య భాషలు దేవునివి కనుకనే డాలర్ చూసి వెళ్ళిపోయింది. అర్థమైందా? నీకు ఇంతకు ముందే దేవుడు పట్టాడు, ఇప్పుడు దయ్యం పట్టిందని చెప్పాను. తక్కువ నోరు మూసడిగే మాట్లాడా. అర్థమైందా? ఒక మాట చెబుతున్నాను, అది ఆయనే దైవజనుడు తన కుమార్తెకు అల్లుడికి చెప్పాడు ఏమిటంటే, అటువంటి ప్రవక్తను నేను ఎరగను, మీరు ఆయన సంఘానికే వెళ్ళి వాక్యం వినండి అని చెప్తే, గత 2 సంవత్సరాలుగా ఆయన కూతురు అల్లుడు మా సంఘంలో మెంబర్లు. మీ నాన్నతో జగడం పెట్టుకున్నాను కదా, మీరు ఎందుకు వస్తున్నారమ్మా అని అడిగా. పాస్టర్ గారు, మీరు జగడం పెట్టుకున్నప్పుడే మా నాన్న కళ్ళు తెరుచుకున్నాయి. అవును బిడ్డ, నేనే రాజీ పడిపోయాను, నాదే తప్పు. ఓఫీర్ గారే ప్రాఫిట్ ఆయన సంఘానికి బొమ్మన్నాడు, అది ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు మన సంఘానికి కొత్త ముఖాలు వచ్చి కూర్చున్నారు, నాకు తెలియదు. ఫలానా వాళ్ళ కూతురు నాకు తెలియదండి. చాలా రోజులయ్యాక ఎవరో చెప్పారు, ఫలానా వాళ్ళ అమ్మాయి అల్లుడు మీ సంఘానికి వస్తున్నారటగా. నేను గతుక్కుమన్నాను, వాళ్ళ కూతురు నా దగ్గరికి రాదే, ఎందుకంటే భయంకరంగా ఫైరింగ్ చేశాను. వాళ్ళ కూతురు ఎలాగొస్తుంది, నా దగ్గరికి రాదు కదా. కనుక్కుంటే నిజమే. సంఘస్థులందరికీ చెప్పారట, మా నాన్న మా ఇల్లు దర్శించి మరీ చెప్పాడు, ఆ యవనస్తుడు దైవజనుడు, నన్ను అతను గద్దించిన దాన్ని బట్టి నేను ఎంతో దీవించబడ్డాను అన్నాడట. దేవునికి స్తోత్రం కలిగినగా. కట్టుకథ కాదు నేను చెప్పేది, కుక్కటపల్లికి రండి, నేను మీకు మనుషులను చూపెడతాను. చాలా మంది డబ్బు వ్యామోహానికి ప్రలోభపడి పడిపోయి చెడిపోతున్నారు. కొంతమంది ఏమో గద్దించినప్పుడు గ్రహిస్తున్నారు, రేపు దేవుని ముందు వారికి బహుమానం గొప్పది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు దావీదును. దావీదు మహారాజు ఏమైనా చేయగలడు. ఎవరక్కడ? రాజభటులారా, ఈ ముసలోని పట్టుకెళ్ళి తలగా నరికేసి ఏంటంటే 1 నిమిషం పట్టదు. కానీ నాతాను ప్రవక్త గద్దించగా దావీదు ఏమన్నాడు తెలుసా? ఒక్కటే మాట, నేను పాపము చేసి తిని. దట్స్ ఆల్. అందుకే వాళ్ళు గొప్పోళ్ళండి. అర్థమైన గొప్పోడెవరు? లోబడేవాడే గొప్పవాడు, దిద్దుకున్నవాడే. డాక్టర్ మాసిలమణి గారిని మా తమ్ముళ్ళు వెళ్ళి అడిగారు. నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా 1-2 వ్యాకరణ దోషాలు పట్టుకున్నాను. సరే, మాసిలమణి గారి పాట, డాక్టర్ మాసిలమణి గారు నడిపించు నానావా అనే పాట నన్ను అడిగారు. నేనేదో సందర్భంలో మాట్లాడుతూ ఉంటాను. చెప్పాను,
అందులో ఒక వ్యాకరణ దోషం, భాషా దోషం ఉంది అని చెప్పా. ఏమిటంటే, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ అన్న. రతనాలు దొరికేది భూగర్భములోని గనిలో, సముద్ర గర్భంలో దొరికేవి ముత్యాలు. పడవల్లో వెళ్ళి తెచ్చుకునేది ముత్యాలు, గని తవ్వి తెచ్చుకునేది రత్నాలు. రత్నాల కోసం ఎవడు పడవేసుకెళ్ళడు, పడవేసుకుని వెళ్ళేది ముత్యాల కొరకు. రత్నాల కొరకేమో భూమిని తవ్వాలి. గనక అది భాష భావదోషం. అది ముత్యాలను వెదుకుటలో రాజులు నా పడవంటే సరిపోయేది, కానీ రకార ప్రాస లేదు. అది ప్రారంభాక్షర ప్రాస ఉండాలి. రాత్రంపై వెతికినను రాలేదు ప్రభువు జయము, రహదారులు వెతికినను రకారం అంతా వచ్చింది కదా. కనుక రకారం కొరకు రతనాలని అన్నాడు. అదేమో భావదోషమైంది. పడవలో పోతే రత్నాలు ఎక్కడ దొరుకుతాయి? ముత్యాలు దొరుకుతాయి. ఎందులో పోతే ఏమి దొరుకుతాయి చూసుకోక్కర్లేదా? తప్పు అన్న. మా వాళ్ళు పిడుగులు వీళ్ళు వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. వెళ్ళి, అయ్యగారు మరి మీరు రాసిన పాటలో ఇది భాషా దోషం కదా అని అడిగారట. ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా థ్యాంక్స్ నాయనా, నాకు మనం మాట తట్టలేదు. నిజమేరా నాయనా, నేను అప్పుడు ఆలోచన చేయలేదు, ఏదో ప్రార్థనలో ఉండిపోయి నేను ఆత్మాభిషేకంతో కన్నీళ్లతో ఆ పాట రాశాను. ఈ భాషా విషయాలు ఆలోచించడానికి అప్పుడు నాకు మూడు లేదు. రాసేశాను, లక్షల మంది పాడేస్తున్నారు కదా, ఇప్పుడు మార్చలేం కదా. బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ద కరెక్షన్. మీ పాస్టర్ గారికి చాలా వందనాలు చెప్పండి, రైట్ అయినా తప్పే అన్నాడట. అందుకే గొప్పోళ్ళు అవుతారు. అర్థమైందా? పోనీ మాసినామణి గారినే తప్పు పట్టానా, నన్ను కూడా ఒక ఆయన తప్పు పట్టాడు. అది నేను చెప్పేది ఏమిటంటే, మన తప్పు ఎవరు చెప్పినా దిద్దుకునే ఆ ఇష్టం మనకు ఉండాలి. వరంగల్లో ఎప్పుడు 80లో 79లో వరంగల్ బాప్టిస్ట్ చర్చిలో నన్ను యూత్లో స్పీకర్గా పిలిచారు. 79లో యేసుప్రభు వారు నిజముగానే యాగం అయ్యాడు, చనిపోయాడు. మనమేమో సజీవ యాగం. సజీవ యాగం మీరు గమ్మన్నాడు, కానీ యేసే కాదయ్యా, నిజంగా చచ్చిపోయాడు ఆయన. మరి నేనేం చేయాలి? వెంటనే ఒప్పుకున్నాను. మళ్ళీ ఛార్జీ పెట్టుకుని వరంగల్కి వెళ్ళి, బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కరెక్షన్ అని మళ్ళీ పాదం మార్చాను. ఆ రకారం పోకుండానే శరణు గోరు మానవాళి క్షాళనమ్ము చెయ్యగా మరణముంది చావు గెలిచి లేచినాడవీవే అన్నాను. సో మరణం అన్నందుకు రకారం కుదిరింది. అండ్ ఐ చేంజ్డ్ ఇట్. అప్పటికే ఆ పాట కొంతమంది ప్రింట్ చేసుకున్నారు, పోతే పోయింది, మళ్ళీ మార్చుకున్నారు. ఎవరైనా మన తప్పు దిద్దితే మనం ఏం చేద్దాం? ఏమండి, ఒప్పుకోవాలి. 50 కీర్తనలకు అన్ని దయచేసి బోడి ప్రెస్టేజీలకు పోయి దేవుడి సంఘాన్ని పాడు చేయొద్దు. ఎవరు చెప్పినా దిద్దుకోనైనా. 50వ కీర్తన 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా నిబంధన నీ నోట వచించదవేమి. ఏమండి, నా నిబంధన నీ నోట వచించదవేమి, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని? అంటే ఈ అయ్యగారు ఎవరన్నమాట? ప్రీచరే, మామూలు విశ్వాసి కాదు. ఆయన చేసే పని ఏమిటి? దేవుని కట్టడలు వివరించుతున్నాడు, దేవుని నిబంధన ప్రకటించుతున్నాడు, సేవకుడు. కానీ ఆయనకి ఏమిష్టం లేదు, దిద్దుబాటు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఎంత చక్కటి పాటలండి. ఇప్పుడు కొత్త పాటలు ఎన్ని వచ్చినా ఈ ఉప్పులేని పప్పుచారు మొహమాటానికి తిన్నట్టు ఉంది, కానీ అసలు రుచి లేదండి. నన్ను ఏమనుకోవాలి, క్షమించండి. అప్పుడు మహాభక్తులు ఏం పాటలండి అవి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నన్ను దిద్దుమన్నాడు. ఇప్పుడేమంటున్నావు తెలుసా? ఏమేమి వేలడు లేవు, నా ఎక్స్పీరియన్స్ అంతా నీ వయసు లేదు, నన్ను ఒక్కడు గుద్దలను. ఏమిరా నన్ను దిద్దుకోవా? కోపం వచ్చేస్తుంది. అంకుల్ నువ్వు చెప్పి తప్పంటే చాలు, ఎక్కడ లేరు కోపం.
తప్పు లేనివాడు, దిద్దుకోనక్కరలేనివాడు ఈ సర్వ విశ్వంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా దిద్దుకోవాల్సిందే. కొంతమంది అంటారు, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది, నీకు సాక్షి గారి కంటే ఎక్కువ తెలుసా? ఏమయ్యా పిఎం సామ్యూయల్ గారు చెప్పు, నువ్వు తప్పంటావా? అపోస్తలుడు పిఎం సామ్యూయల్ గారి కంటే నీకు ఎక్కువ తెలుసా? నేనంటున్నాను, పిఎం సామ్యూయల్ గారికి పౌలు కంటే ఎక్కువ తెలుసా? మనకు ఎవరు లక్ష్యం లేదండి. పిఎం సామ్యూయల్ గారు తప్పు చేయొచ్చు, సాక్షి గారు తప్పు చేయొచ్చు, ఇప్పుడు నేను కూడా తప్పు చేయొచ్చు. నిస్సందేహంగా మనం వెంబడించవలసినటువంటి నాయకుడు పౌలు ఒక్కడే. ఆకాశమందు యేసు, భూమి మీద మనుషులలో పౌలు. వారు మనకి ఇవ్వబడ్డ మాదిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమో తప్పు చెప్పుండొచ్చు. మార్టిన్ లూథర్ మహాభక్తుడు ముంచడం బాప్తిస్మం తీసుకోలేదు. అర్థమైందా? జాన్ వెస్లీ మహాభక్తుడు చిలకరింతే, ముంచడం తీసుకోలే. మరి మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ నరకంలో ఉంటారనుకుంటారా మీరు? నేను చెప్పే బోధ చాలా మందికి అర్థం కావడం లేదు. అపొస్తలుల కార్యాలు 17:30లో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచియు చూడనట్లు ఊరకుండెను. అపొస్తలుల కార్యాలు 17:30లో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచియు చూడనట్లు ఊరకుండెను. అజ్ఞాన కాలములలో 2 రకాల అజ్ఞాన కాలములున్నాయి. వ్యక్తిగతమైన అజ్ఞాన కాలములు మరియు సార్వత్రిక అజ్ఞాన కాలములు. అర్థమైందా? యూనివర్సల్ టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇండివిజువల్ టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్రపంచానికే ఒక సత్యం దొరకనప్పుడు అది లోకానికే అజ్ఞాన కాలం. ప్రపంచానికి దొరికినా అది నీకెవరు చెప్పలేదనుకో, అప్పుడు అది నీకు వ్యక్తిగతమైన అజ్ఞాన కాలం. తెలియనప్పుడు తప్పు చేయొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నీకు తెలియజెప్పిన తరువాత నీ ప్రతిస్పందన ఏమిటి? కనుక దిద్దుబాటు అనేది మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు అపనిందలు హింస అన్నిటిని భరించిరి, అన్నిటిని ఆత్మలను రక్షించిరేది. వార్తను చాటింపను ఏలా నిర్లక్ష్యము లేచిదారము ఏది. ప్రియులారా, మనకు కావలసింది దిద్దుబాటును ప్రేమించే మనస్సు అని ఇంతసేపు మీకు నేను మనవి చేశాను. ఈ దిద్దుబాటును ప్రేమించే మనస్సు కలిగి మనం ఎక్కడికి రావాలి? కర్మెలు కొండ మీదికి రావాలి. అది నా అంశం. What to do practically, what we can do to eliminate the spirit of Jezebel. యెజబెలు ఆత్మని వెళ్ళగొట్టు అని అన్నాడు. మరి ఎలాగ వెళ్ళగొట్టాలో చెప్పలేదే ఓఫీర్ గారు ఆఖరి రోజు దాకా. ఎలాగ వెళ్ళగొట్టాలి? మొట్టమొదట ఏలియా వలె మనం ప్రార్థించాలి. ప్రార్థనా బృందాలను మనం నిర్మాణం చేద్దామా? ఇది ఒక వ్యూహం అండి. ఒక డెఫినెట్ ప్లాన్ ప్రకారంగా 16 ఏళ్ళు పనిచేస్తున్నాను. ఏదో దొరికిన ప్రసంగం చేసుకుంటూ పోలేదు ఎప్పుడు నేను. ఐ వాంట్ టు హిట్ ద బుల్స్ ఐ. గమనించాలి ఈ మాట. సరిగ్గా గమ్యం కొరకు పరుగులు తీస్తున్నా. కర్మెలు ప్రార్థనా బృందాలు అని పెడతాం. మీలో ఎవరన్నా ముందుకు రావచ్చు. నేను ఒక ప్రార్థనా బృందం లీడ్ చేస్తానండి. ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 9 వరకు నేను ప్రభువుకు టైం కేటాయిస్తాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు,
యెజబెలు ఆత్మ పారిపోవాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మ కార్యం జరగాలంటే కన్నీరు కారాలి, ప్రార్థన చెయ్యాలి, రోధించాలి. దేవుని బలిపీఠం చెంత ప్రార్థన వీరులు సమావేశమై కన్నీరు విడిచి రోధించాలి. ప్రభువా, నీ సంఘం ఎందుకు ఇలాగ చీలి ముక్కలు చెక్కలైపోయింది? సత్యం అనేది ఎక్కడ ఉందో మాకు బయలుపరచు. సత్యమునకు స్తంభముగా కడవరి కాలపు సంఘాన్ని కట్టు. ఇక నీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నానో దాని కొరకు ప్రార్థన చేయడానికి వీల్లేదు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇంట్లో అసమాధానం ఉండొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ దిస్. ఆ ఒక్కరోజు ఒకే అంశం కొరకు ప్రార్థన చేయండి. ఎవరు ముందుకు వస్తారో, మా ఏరియాలో కర్మల్ ప్రార్థనా బృందాన్ని ఆర్గనైజ్ చేస్తానని అనుకునేవారు మీరు ముందుకు రండి. మీ అడ్రస్, మీ పేరు, ఊరు రాసుకుంటాం. ఎప్పుడైతే మీరు అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారో, మీ దగ్గరికి దేవుడు నాకు బయలుపరిచిన ఈ సత్య ప్రత్యక్షతలన్నీ వ్రాసిన గ్రంథాలు వేల సంఖ్యలో పంపుతాం. మీకు ఆ ప్రార్థనా గది ఉండాలి. ఆ గదిలో కొన్ని వేల పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి. రెండవ రాకడ గురించిన సత్యాలు, పరిశుద్ధాత్మ వరముల గూర్చిన సత్యాలు, సంఘమునకు వేసే పునాదిని గూర్చిన సత్యబోధ వ్రాసిన పుస్తకాలు మీకు ఈ యాకోబు దేవుడు సైజులో చిన్న చిన్నవి మీకు సప్లై చేయబడతాయి. మీరు బుధవారం 2 గంటలు ప్రార్థన చేసి మళ్ళీ బుధవారం దాకా ఊరికే ఉండొద్దు. హైందవుల కొరకు ప్రత్యేకంగా వ్రాసిన కరపత్రాలు ఉన్నాయి. మీకు తెలిస్తే మీరైనా చెప్పండి. వైదిక మతమును అవలంబించుడి, అగస్త్య మహర్షి మహిమ, ఇవన్నీ కరపత్రాలు వస్తున్నాయి. మీ అడ్రస్కు మేము అన్యుల కొరకు కరపత్రాలు, క్రైస్తవులు సత్యం గ్రహించడానికి గ్రంథాలు సప్లై చేస్తాం. లక్షల కొద్దీ ప్రతులు మీకు ఇస్తాం. మళ్ళీ బుధవారం దాకా మీరు ఇంట్లో ఊరికే ఉండొద్దు. రోజు 1 గంట కేటాయించండి. రోడ్ల మీదకి వెళ్ళిపోండి, కరపత్రాలు పంచండి, ఆ తర్వాత పుస్తకాలు పంచండి. మళ్ళీ వారం అయ్యాక రండి, మళ్ళీ బుధవారం కూడుకొని ప్రార్థన చేయండి. మేము వేసిన విత్తనాలు ఫలించాలి ప్రభువా, నీ ప్రజలు సత్యం గ్రహించాలి, అన్యులు యేసును తెలుసుకోవాలి అని ఒక ప్రార్థన చేయండి. మళ్ళీ వారం అంతా సాహిత్యం పంచండి, వారానికి ఓసారి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు బాప్తిస్మ విధానము, పరిశుద్ధాత్మను కూర్చున్న సత్యం, రెండవ రాకడ కూర్చున్న సత్యం, A to Z ఎవ్రీ డాక్ట్రిన్, మీరు సత్యాన్ని ప్రకటించేటప్పుడు మీకు ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు వస్తారు. రంజితోఫిర్ గారు దుర్బోధకుడండి, మీరు వాడిని వెంబడిస్తున్నారు, ఆయన చెప్పేదంతా తప్పు, ఈ పుస్తకాల్లో ఉన్నంత తప్పు అని కొంతమంది అంటారు. వెంటనే మీరు నాకు ఉత్తరం రాయండి, మీ ఊర్లో బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తాం. రంజితోఫిర్ గారిని పిలుస్తామండి, మీరు ఆయన ఎదురెదురు టేబుల్స్ వేసి కూర్చోండి, ఊరంతా హాజరై మీ వాదోపవాదాలు వింటాం, సత్యమేదో గ్రహిస్తాం. నీ బలిపీఠం ఆయన బలిపీఠం, నీ బోధ ఆయన బోధ, ఏ బోధ సత్యమో, దేవుని లేఖనం అనే అగ్ని ఎవరి బోధ మీదకి దిగి వస్తోందో అదే సత్యమని మేము నమ్ముతాం అని మీరు ప్రకటించండి. We will fight out practically and eradicate this confusion from the church. That is the goal of my life and ministry. I want people who work with me. ఈ సాహిత్య సేవ కొరకు స్పాన్సర్ చేసేవారు, ఆర్థిక సహాయం చేసేవాళ్ళు కావాలి.